తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ టెంపుల్ గ్యాలరీ అని చెప్పొచ్చండి. ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. చాలా మంది గతసారి నేను వీడియో చేసినప్పుడు అడ్రస్ ఎక్కడ అని అంటున్నారు. పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు, ఎంతో మందికి తెలుసు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అంటే ఏంటి, టెంపుల్ అని ప్రత్యేకించి ఎందుకు అంటాను అనేది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు నిజమేనమ్మా అది టెంపుల్ లానే ఉందని చెప్పి నాకు చాలా పర్సనల్గా కామెంట్స్ చేశారు. నిజమేనండి, వచ్చిన తర్వాత అర్థమైంది. ఏదైనా గుడికి వెళ్తే మహా అయితే 2-3 దేవీ దేవతలను దర్శించుకుంటాం. ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. ప్రతి ఒక్క పటంలో దేవతలను చూస్తూ ఉంటే ప్రాణం పోసినట్టుగా వాళ్ళు నిజంగా అక్కడే కూర్చుని ఉన్నారు మనల్ని దీవించడానికి అని అనిపిస్తుంది. అటువంటి చిత్రాలను వేసింది మనందరికి ఎంత కళ్ళకు కట్టినట్టుగా దేవీ దేవతల దర్శనం ఇప్పిస్తుంది డాక్టర్ పిజి కేశవులు గురుస్వామి వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు మీరు కామెంట్స్లో అడిగినవి, ఆ సందేహాలన్నీ ఇవాళ వీడియోస్లో నివృత్తి చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎన్నో వీడియోస్, ఎంతోమంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇట్లా మేము కొత్తగా పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటున్నామండి, నూతన గృహం. మరి ఇట్లా ఫోటోలు ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎటువంటి దేవి దేవతలు మేము ఇంట్లో పెట్టుకోవాలో కూడా మాకు గురువుగారు చెప్తారా అని అడుగుతున్నారు. గురువుగారు ఇది ఒక ప్రశ్న అడిగారు నన్ను. అలా కూడా మీరు సలహా ఇస్తూ ఉంటారా అండి? ఏవి ఖచ్చితంగా ఉండాలి, ఏవి ఉండకూడదు అనే వాటిల్లో. అలాగే మనం కొన్ని వీడియోస్ చేయటము, ఇందులో భాగంగా నక్షత్రాలకి సంబంధించిన దేవతలు, వారికి వేసేటువంటి ముద్రలు, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఇవి చెప్తున్నారు కదా. మరి ఇవాళ ఏ నక్షత్రానికి సంబంధించిన దేవత చెప్తున్నారు? ముఖ్యంగా కొందరు 4వ తారీఖున పుట్టినవారు ఉంటారు, ఇంకొందరు 7వ తారీఖున పుట్టినవారు ఉంటారు, ఇంకొందరు అశ్విని మఖ మూల నక్షత్రాన పుట్టినవారు ఉంటారు, కేతు దశలో పుట్టినవారు. ఆరుద్ర శతవిషము ఇటువంటి నక్షత్రాలు రాహు తత్వంతో ఉన్నవి. స్వాతి నక్షత్రం రాహు దశలో పుట్టాము, ఏమైపోతుందో ఏంటో అని కంగారు పడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాకుండా మరొక కాలసర్ప దోషం ఉంది, మాకు వివాహం కావటం లేదు, ఏం చేయాలని అడిగేవాళ్ళు ఉంటారు. ఇంకొందరైతే సంతాన దోషం ఉండి బాధపడేవారు ఉంటారు, ఆ కుజ దోషం ఉందని బాధపడేవారు ఉంటారు. కాబట్టి ఇవన్నీ సర్పాంశ దోషములు కొన్ని ఉంటాయి. ఈ రాహు కేతు ఛాయా దోషాలనేవి తొలగాలి, దానికి ఏం చేయాలని అడిగేవారు ఉన్నారు. అందుకోసం నేను సుబ్రహ్మణ్య స్వామి చిత్రం ఇస్తుంటాను. సుబ్రహ్మణ్య స్వామి వద్ద మయూరం ఉంటుంది, ఎదురుగా కుబేరుడి చేతిలో ముంగీస ఉంటుంది, 2 చిత్రాలు పెట్టుకోండి అని ఇస్తుంటాను. ఇవి కాకుండా ఇంకొక శక్తివంతమైన ఒక అమ్మవారు ఉంది, విష్ణు తత్వంతో ఆ వైష్ణవి శక్తిగా ఒక అమ్మవారు ఉంది. ఉత్తరాషాఢ ఈ హస్త నక్షత్రం వారికి, ఈ శ్రవణ నక్షత్రం వారికి వైష్ణవి అనే అదృష్ట యోగిని అమ్మవారు ఉంది. ఆ అమ్మవారిని ఈ విధంగా పెట్టి ఆరాధించుకోవడం వలన ఆ గరుడ పక్షి, ఆ అమ్మవారు అధిరోహించి విహరిస్తూ ఉంటుంది విష్ణు శక్తిగా. ఆ సుదర్శనము శంఖము అనే ఆ ఓంకార శంకరావుని పూరిస్తూ సుదర్శన చక్రంతో అమ్మ గరుడ పక్షి పైన వస్తూ ఉంటుంది. ఆ గరుత్మంతుడి చిహ్నము ఉండటం వలన ఈ 7వ తారీఖున పుట్టిన వారికి, 16వ తారీఖున పుట్టిన వారికి, 25వ తారీఖున పుట్టిన వారికి కేతు అంశంతో ఉన్న దోషాలు తగ్గుతాయి అన్నది ఒకటి. ఇంకొకటి 4, 13, 22, 31 ఈ తారీఖులలో పుట్టిన వారికి కూడా రాహు దోషాలు తగ్గుతాయన్నది మరొక పద్ధతి. ఇవి కాకుండా ఆరుద్ర స్వాతి నక్షత్రముల వాళ్ళకి రాహు దశలో పుట్టినారు కాబట్టి వాళ్ళకి ఆ రాహు దోషాలు తొలగాలని ఈ చిత్రాన్ని ఇస్తుంటాను. ఓం శ్రీమాత్రే వైష్ణవ్యై నమః అనుకుంటూ వారు ఈ అమ్మవారిని వేడుకుంటే చాలు, సర్పదోషములన్నీ తొలగిపోతాయి, ఆ సంతాన దోషం తొలగిపోతుంది, వైవాహిక దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తలు 2 కీచులు ఆడుకుంటూ ఉంటారు, కొద్ది రోజులు అన్యోన్యంగా ఉంటారు, మళ్ళీ మామూలు కీచులు ఆడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట ఏదో ఒక రచ్చ ఉంటుంది. ఒక ఇల్లు అన్న తర్వాత ప్రతి ఇంట ఓ కుంపటి అనేది ఉంటుంది. కాబట్టి ఆ పోరాటం తప్పదు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
ఒకరు తూర్పు అంటే మరొకరు పడమర అనే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్దామని ఒకరు, మరొకరు అటు వెళ్దామని మరొకరు ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నింటినీ తొలగించి సర్పదోషాల్ని కత్తరించే తత్వము ఆ గరుడ పక్షి, ఆ గరుత్మంతుడు. కాబట్టి ఆ గరుత్మంతుడికి అధిదేవతగా అమ్మవారు ఉంది వైష్ణవి. ఆ విష్ణు శక్తికి సంకేతముగా అమ్మవారు ఉంది. సుదర్శన చక్రం ఉంది, దేన్నైనా ఖండించే శక్తి. అదేవిధంగా ఓంకార శంకారావము పూరిస్తూ ఉంది. ఆ అమ్మని మనం ఆరాధించుకుంటే తప్పకుండా వాళ్ళకి చక్కటి ఫలితాలు కలుగుతుంది. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారు చంద్రమంగళ యోగం వాళ్ళకి కలగాలంటే ఈ అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఈ మృగశిర, ఉత్తరాషాఢ, ఈ హస్త నక్షత్రం వాళ్ళకి చంద్రదశలోనే పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్లకు చంద్రమంగళ యోగం కలగాలన్నా ఈ అమ్మవారే ముఖ్యం. ఓం శ్రీమాత్రే వైష్ణవ్యై నమః అనుకుంటే చాలు. ఆ అమ్మ అనుగ్రహంతో వాళ్ళకి ఈ సర్పదోషాలన్నీ తొలగిపోతాయి, వైవాహిక దోషాలు తొలగిపోతాయి, అన్నింటా విజయం కలుగుతుంది, చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ అమ్మ అనుగ్రహంతో వారికి ఆ గత జన్మలో చేసుకున్న నాగదోషం, రాహుదోషము, కేతు దోషము, ప్రారంధంలో, సంచితంలో, ఆగామి ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ తొలగిపోయి ఒక రాజమార్గం ఏర్పరిచే అమ్మవారే ఈ గరుడ పక్షి పైన ఉన్న వైష్ణవి మాత. ఆ వైష్ణవి మాతను కోరుకుంటూ ఆ మంత్రాన్ని పఠిస్తూ ఒక జపమాల చేసుకుంటే చాలు. ఎటువంటి దోషాలు లేకుండా త్వరగా వివాహం అవటమో, సంతాన దోషం తొలగి సంతానం కలగటమో, ఏదో మంచి ఫలితాలు అయితే తప్పకుండా దొరుకుతుంది. అందరికీ వెంటనే జరిగిపోతుందని చెప్పను, దానికంటూ ఇది నమ్మకం, సంకల్పం ఉండాలి. గురువుగారు ఆ చిత్రం పెట్టాను ఇంకా ఫలితం రాలేదని అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ అమ్మవారిని పెట్టి ఆరాధించుకుంటూ రావాలి. అనేక అగ్ని పరీక్షలు దాటాలి, వెంటనే ఫలితాలు రావు. కొందరికి వాళ్ళ అమ్మ అనుగ్రహం బాగుంటే వెంటనే తక్షణమే ఫలితాలు వచ్చే యోగం కూడా కలగవచ్చు. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఏదైనా గోధుమ లేకుంటే బియ్యపు పిండితో చేసిన పిండి పదార్థాలు, తీపి పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పంచితే ఇంకా మంచిది. ముఖ్యంగా మంగళవారము, సోమవారాల్లో చేసుకోవచ్చు. చక్కటి ఫలితాలు ఉంటాయి అమ్మ అనుగ్రహంతో. కాబట్టి అమ్మవారిని ధ్యానించుకుంటూ ఈ సర్పదోషాలన్నీ తొలగాలి. ఇంట్లో నాగదోషాలు ఉండకూడదు. కొందరు కళలో మాకేదో సర్పం కనిపించిందండి, వెంటబడి తరుముకుంటూ వస్తున్నట్టుందండి, కాటేసినట్టుంది అని భయపడేవారు కూడా ఉన్నారు. వారికి ఎటువంటి చిత్రమే ఇస్తుంటాను. సుబ్రహ్మణ్య స్వామి చిత్రము ఇస్తుంటాను. ఓం సాం శరవణ భవాయ నమః అని కందిపప్పు నైవేద్యంగా పెట్టి గోవుకు తినిపించండి అని ఇస్తుంటాను. అవి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ కుబేరుడి ముందు ఆ త్రిమధురం పెట్టి సంకల్పం చేసుకోమని చెప్తుంటాను. ఆయన చేతిలో ఉన్న ముంగీస ఆ సర్పదోషాన్ని ఖండిస్తుంది. కాబట్టి ఆయనను ఓం విఠేశ్వరాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః అని 3 మంత్రాలు పఠించి త్రిమధురం పెట్టి ఆరాధించుకోండి, ఉత్తర దిశగా పెట్టి ఆరాధన చేసుకోండి అంటున్నాను. కాబట్టి ఇవన్నీ ఒక విధంగా చిత్ర చిదంబర రహస్యాలు. ఆ చిత్రం నుండి సంకేతాలు వాళ్ళకి అందాలి, మంచి ఫలితాలు రావాలి. అందులోని సువర్ణం గురువు యొక్క లోహం, శనికి ఇనుము ఎలాగో, రాగి కుజుడికి ఏ విధంగానో ఆ విధంగా ఒక్కొక్క లోహం ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. ఈ బంగారం మాత్రం మంచి ఫలితాలనిచ్చే గురుతత్వం, బృహస్పతి యొక్క లోహం అదే, గురువు యొక్క అనుగ్రహం కలిగించేది సువర్ణమే. అందుకే స్త్రీలకు మీకంతా నగలు ఎక్కువ, ఇంట్లో గురుబలం కలగాలి, ఆ వంశవృక్షం పెరగాలి, పిల్లలు బాగా జ్ఞానవంతులను చేసేది గృహిణి, గృహలక్ష్మి అనే తత్వంతోనే ఓ అమ్మవారిలాగా వాళ్ళకి నగలు కొనివ్వటము, బంగారము అలంకరించడము ఇవన్నీ చేస్తుంటారు. అటువంటి ఆ సువర్ణ తత్వము గురువు యొక్క అనుగ్రహం కలిగించేది. ఆ సువర్ణము మనం ఎక్కువ వాడటం వలన
ఆ గురువు యొక్క శక్తి మనకు అందుతుంది, గురుబలం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మంచి గురుబలం కలిగి అన్నింటా రాణించాలంటే ఈ సువర్ణ చిత్రం పెట్టి ఆరాధించుకోవచ్చు. చక్కటి ఫలితాలు ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇంతకన్నా ఏం కావాలి? మామూలుగా ఏదో చిత్రపటం కొని తెచ్చుకుని పెట్టుకున్నాం అనే కన్నా కూడా ఇలా విశేషంగా ఉన్న దగ్గర తీసుకుంటే గనక మనకి ఫలితాలు కూడా అదే విధంగా వస్తాయి. చేసే విధానం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలా ఎంతో మందికి మీరు అందించారు, ఎంతో మంది ఆ ఫలితాలు కూడా పొందుకున్నారు. ఇంకా చాలా మంది అడుగుతూ ఉన్నారు. వారందరి కోసమే ఈ వీడియో అంకితం. ఇష్టంగా చాలా సంతోషం గురుగారు. లోకా సంస్థ సుఖినో భవంతు. అడుగుతున్నారు కదండి చాలా మంది అడ్రస్ ఎక్కడ అని. శ్రీనగర్ కాలనీలోనే మీకు పంజాగుట్ట వెళ్తూ ఉంటే కనుక మీకు అక్కడే ఎవరిని అడిగినా చెప్తారు కళాశ్రీ గారి ఆర్ట్ టెంపుల్ ఎక్కడండి అని అంటే మీకు వెంటనే అడ్రస్ తెలిసిపోతుంది. లేదంటే గూగుల్లో మీరు ఈ విధంగా టైప్ చేసినా నేరుగా వచ్చి ఇక్కడ మీరు టెంపుల్ దగ్గరే ఆగుతారనమాట. టెంపుల్ అని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానో మీరు లోపలికి అడుగు పెట్టాక తెలుస్తుంది. ఎక్కడ చూసినా మనకి రూపాలే కనిపిస్తాయి, అమ్మవారి రూపాలు. ప్రధానంగా అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే చాలామంది ఇక్కడికి వచ్చి మేము ఫోటో తీసుకోవటం వల్ల, ఒక చిత్రపటం తీసుకుంటే మేము పూజ చేసుకుంటే మాకు ఫలించిందని ఎంతోమంది చెప్పారండి. ఆ రివ్యూస్లో కూడా నేను చూశాను. మాతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, మీరు నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నామండి, మేము దేవుడు మందిరం ఏర్పాటు చేసుకుంటున్నామండి, ఎటువంటి చిత్రపటాలు మేము పెట్టుకోవాలి, కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాము, లేకపోతే ఏవి పెట్టుకుంటే మంచిదో మాకు సలహా కావాలనుకునే వాళ్ళు నేరుగా ఇక్కడికి రావచ్చు. గురువుగారి చేతుల మీదుగా మీరు ఆ ఫోటోలు తీసుకోవచ్చు. వెచ్చించగలిగే వాళ్ళు స్వర్ణమయంగా ఉన్నవి తీసుకోవచ్చండి. లేనివారు మీకు ఇంకో ప్రత్యామ్నాయం కూడా గురువుగారు తెలియజేస్తారు. అలాగే మీకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే సలహాలు సూచనలు కూడా గురువుగారు అందిస్తారు. మంత్రోపదేశం కూడా మీరు తీసుకోవచ్చు. మరి తప్పకుండా వస్తారు కదా. కళాశ్రీ టెంపుల్ గ్యాలరీ అండి ఇది. ఆర్ట్ టెంపుల్ అన్నా కూడా మీకు అడ్రస్ క్లియర్గా తెలుస్తుంది. మరొకసారి తెలియజేస్తున్నాను. స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నమస్కారం.